కాంగ్రెస్ మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిర్మల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నిర్మల్ నుండి జనప్రసాద్ గారు అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జనప్రసాద్ మన జిల్లా వ్యక్తి కాబట్టి ఆయన మొదలు మాట్లాడాలని కోరుతున్నాం. మన ప్రియతమ నాయకురాలు, మన పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, మన ప్రియతమ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు, ఈనాడు ఈ అశేష ప్రజానీకం మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మన ప్రియతమ నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించి ఈ రాష్ట్రంలో జనరంజకమైనటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పాలన తీసుకురావడానికి మీ అందరికీ ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. 130 సంవత్సరాలు చదువుతున్న కాంగ్రెస్ పార్టీ, 30 సంవత్సరాలు చదువుతున్న తెలుగుదేశం పార్టీ ఇద్దరు కుమ్ముకైనా కేవలం 1.5 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రమైన రీతిలో ఎదుర్కోలేకపోతున్నారంటే ఈ ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి అభిమానంలో మీరు చూడండి. ఎన్ని ట్రిక్కులు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 8 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎవరు ఏదైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, మీకందరికీ రాజశేఖర రెడ్డి పాలన అందిస్తాడు. ఆ విధంగా మీరందరూ దృఢ నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని కోరుతూ మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఏదైతే డోక్రా సంఘాలకి అధ్యక్షురాలైనటువంటి సోముబాయి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వారు కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా ప్రకటించడం జరుగుతుంది. వారు కూడా ఇంటికి వచ్చి ఇప్పుడు ఎవరెవరైతే మన కార్యకర్తలను మిగిలిపోయారో వారందరూ కూడా ఇంటి దగ్గర కలిసి పోటీ కాడగప్తారు కాబట్టి మీరు అన్నిగా భావించొద్దని చెప్పి సభాముఖంగా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి సహకరించండి. నేను మొట్టమొదటిగా మాట్లాడిన తర్వాత, ఎందుకంటే సమయం లేదు కాబట్టి చాలా మంది ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, సూర్యప్రకాష్ గారు, మా రెహమాన్ భాయ్ గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడే వాళ్ళు. సమయం లేదు కాబట్టి దయచేసి 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 జిందాబాద్. ఈరోజు నిర్మల్లో ఈ బహిరంగ సభ మరి మీరందరికీ తెలుసు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ గారు నిర్మల్కు రావడము మొట్టమొదటిసారిగా వారికి ఉదయపూర్వకంగా మీ అందరి తరఫున నేను స్వాగతం చెప్తా ఉన్నాను. మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి ఎంతో అనుబంధం ఉండేది. ఈ జిల్లా పట్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి గారు చూపెట్టడం జరిగింది. ఆదిలాబాద్ లో మెడికల్ కాలేజ్ కానీ, ఇక్కడ బాసాలో ట్రిపుల్-8, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ లో 21 సెంచరీ గురుకులము, 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మత్తడి వాగు కానీ, కొమరంభీం ప్రాజెక్టు, జగన్నాథపూర్ నీలువాయి ప్రాజెక్టు, అదేవిధంగా ర్యాలీవాగ్ ప్రాజెక్టు, 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలుపెట్టి మరి వాటిలో కొన్ని పూర్తయి ఇంకా కూడా కొమరంభీం ప్రాజెక్టు కానీ, జగన్నాథపూర్ ప్రాజెక్టు ఎక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడే ఉండిపోయినాయి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో పేద గిరిజన బడుగు బలైన వర్గాలు, మైనారిటీస్ ఎక్కువ అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామీణ పేదలకు 75 రూపాయల